అక్కడ ముందు ఫార్వర్డ్ అయితే మీకు మెడల్ ఇస్తారు. అక్కడ మెడల్ రిసీవ్ చేసుకోండి. పిల్లలు ఎక్కువ మంది నా దయచేసి పేరెంట్స్ కోఆపరేట్ చేయండి. సిన్సియర్ రిక్వెస్ట్ పేరెంట్స్ ప్లీజ్ కోఆపరేట్. దయచేసి మీరు అక్కడ రావాలి ప్లీజ్. పోవాలి ప్లీజ్. అందుకు మీకే బయట కొన్నాడు పేరెంట్స్ అందరూ ఎవరు కలిసి మీరు బాయ్స్ కాలేదా? కలిసి ఎవరు మీరు మేము బాయ్స్ మాత్రమే చెప్పింది. కలిసి మా గర్ల్స్ కు బాయ్స్ తేడా వినపడాలిగా మీకు? గర్ల్స్ వెనక్కి జరగాలి. ప్లీజ్ గర్ల్స్ వెనక్కి జరగాలి. మేము ఇంకా 1 అవర్ పడుతుంది. మీరు లేట్ చేసేది ఇంకా టైం పడుతుంది. గర్ల్స్ వెనక్కి జరగాలి. ముందుకెందుకు వస్తున్నారమ్మా మీరు? ఎడమ పక్క పరిగెత్తూ ఉండాలి. మీకు లైన్ లో మామూలుగా 3 కిలోమీటర్స్ కంటే అవసరం చేస్తారు. మీరు బయట రండి. చాలా తప్పుగా ఉన్నాయి. కంగ్రాచులేషన్. పరిగెత్తావా? ఒక లుంగి ఒక పంచ దగ్గర చూసిన వీరేంద్రారెడ్డి గారికి ధన్యవాద సమాజం. అన్ని స్టేషన్ల యొక్క పోలీస్ మీడియా, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి చేసిన మేలును మర్చి పునర్జన్మని సంపదలో కొద్దిగా సమాజం బాబు రైట్ కృష్ణా డైరెక్టర్ తరఫున 10వ డివిజన్ ముఖ్యంగా ఈ 3K 5K రన్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, నాకు 2003 సంవత్సరంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. అలాగే మళ్ళా తిరిగి 2009లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. 2 ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత నేను ఎంతో ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి 2013-14 సంవత్సరంలో ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది. అంతేకాకుండా మళ్ళా సంవత్సరము 15వ సంవత్సరము తిరుపతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి సంవత్సరము మార్చి 11వ తారీఖు ఈ స్వప్న అనే అమ్మాయి పేరుతో ఏదో కార్యక్రమం చేస్తానే ఉండా. మెడికల్ క్యాంపులు కానీ,
కుట్టు మిషన్లు 800 మందికి ఇచ్చినాను. 10,000 మందికి దాదాపు మహిళలకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చినాను. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసినాను. ఒక సంవత్సరం పొద్దుటూరులో ఉన్నప్పుడైనా మున్సిపల్ స్కూల్స్ ఎన్నుండే అందరికి కూడా నోట్ పుస్తకాలు పంచడం కూడా జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా ఈ 3K 5K రన్ పెట్టి అవయవదానం పైన అవగాహనంగా ప్రజల్లో చైతన్యం రావాలా. మనం చనిపోయిన తర్వాత మన శవాలు పూడ్చడమో కాల్చడమో జరుగుతుంది. అలా కాకుండా బ్రెయిన్ డెత్ ఉన్నప్పుడు అవయవాలు ఇస్తే కనుక కనీసం 7 నుంచి 10 మంది బతికే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అవయవదానాన్ని ముందు రావాలా. మన దేశంలో కొన్ని మూఢనమ్మకాలు పెట్టుకొని అవయవదానానికి వెనక్కిపోతున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మూఢనమ్మకాలు అవసరం లేదు. దైవం ప్రతి ఒక్కరు కూడా అవయవదానం చేస్తే లైఫ్ ఉంది. ఉదాహరణకు నేనే దాదాపు 22 సంవత్సరాలు అయింది. ఆ రోజు నాకు అవయవదానం చేసే అమ్మాయి కూడా తెలుసు నాకు. అటువంటి పరిస్థితుల్లో నాకు అవయవదానం చేసి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు స్వప్న అనే అమ్మాయి వరంగల్ రామప్ప గుడి పూజారి కూతురాయమా. ఆ రోజు వాళ్ళు నాకు అవయవదానం చేయబట్టే ఈరోజు నాకు లైఫ్ వచ్చింది. కాబట్టి వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతేకాకుండా నేను ముఖ్యంగా కోరేది ఏమంటే, మన ఇతర దేశాల్లో ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో అవయవదానం అంటే లైసెన్స్ వాళ్ళు ఇవ్వరు, చేస్తామంటేనే లైసెన్స్ ఇస్తారు. అలాగే మన దేశంలో కూడా కొన్ని రూల్స్ పెట్టి గవర్నమెంట్ అందరికి కూడా అవయవదానం పైన అవగాహన తేవాలా, అందరూ ముందుకు రావాలా. అంతేకాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితే కనుక గవర్నమెంట్ ఇప్పుడు కొందరు సహాయం చేస్తుంది. వారికి నేను ముఖ్యంగా కోరుకునేది ఏమంటే, కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత నెలకు 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా గవర్నమెంట్ సాయం చేయాలా. అంతేకాకుండా 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. 25 లక్షల రూపాయలు అంటే దాదాపు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అందరికీ ఉచితం అవుతుంది. అంతేకాకుండా లివర్ ట్రాన్స్ప్లాంట్కి వచ్చేసి ఇంకొక 5 లక్షలు ఎక్కువ అవుతుంది. కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా గవర్నమెంట్ స్పందించి అందరికీ ఉచితంగా చేస్తే కనుక ఇంకా హాస్పిటల్స్ అభివృద్ధి చేయాలని చెప్పి నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఇందుకు సాటిస్ఫై చేసి సహకరించిన సోదరులకు, పీఈటీలకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నా ధన్యవాదాలు. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.